తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి పూర్తిగా పచ్చజెండా ఊపినప్పటికీ, పూర్తి మద్దతు లభించినప్పటికీ ఆ ప్రభుత్వం ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, రోజులు లెక్క పెట్టుకునే పరిస్థితులు విజయ్ ప్రభుత్వానికి ఉంటాయా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఎందుకంటే అతుకుల బొంత ప్రభుత్వంలాగా తయారైన పరిస్థితి అయితే విజయ్ పూర్తి మద్దతు సాధించలేకపోయారు. వాళ్ళని అంటే సుమారుగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అలాగే బీసీకే పార్టీ, ఐయుఎంఎల్ ఆ 5 పార్టీల కలయికతో 120 సీట్లు అయితే 120 సీట్లు అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి మెజారిటీని అయితే 5 పార్టీల కలయికతో ఆయన అయితే సాధించగలిగారు. ఆ మెమొరాండాన్ని తీసుకెళ్లి గవర్నర్ గారికి అందజేయగలిగారు. సో రేపు పొద్దున్న లేకపోతే అవతల పొద్దున్న ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేయొచ్చు, కానీ ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎవరికి కోపం వచ్చినా సరే మళ్ళీ మైనారిటీ ప్రభుత్వం అయిపోయే పరిస్థితులు అయితే విజయ ప్రభుత్వానికి ఉంటాయి. అది ఎంత సస్టైనబిలిటీగా ఉంటుంది, రాష్ట్రాన్ని ఎంత సస్టైనబిలిటీగా ముందుకు తీసుకెళ్తుంది అన్నది అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. సో నా ఉద్దేశం ప్రకారం గతంలోనే చెప్పాను, ఏఐడిఎంకేతో సరైన చర్చలు జరుపుకుంటే ఒక పటిష్టమైన ప్రభుత్వం అయితే ఏర్పడేదేమో. దాన్ని విజయ్ ఎందుకు తన సిద్ధాంతపరంగా కానీ లేకపోతే ఇతరతర కారణాలు కానీ వద్దనుకున్నారు. సో ఇప్పుడు డిఎంకేతోనే ఎన్నికలకు వెళ్ళిన ఆ 5 పార్టీలు ఇప్పుడు విజయ్ పార్టీ వైపు వచ్చినాయి. అంటే ఇప్పుడు డిఎంకే పార్టీనే కొనసాగుతున్నట్టు, డిఎంకే పార్టీనే ప్రభుత్వంలో కొనసాగుతున్నట్టు. డిఎంకే లేదు కానీ డిఎంకేతో జతకట్టిన పార్టీలన్నీ మళ్ళీ విజయ్ పార్టీ వైపు వచ్చినాయి. సో అదే పార్టీ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీలే ఇప్పుడు వచ్చినాయి. సో గతంలో ఉన్న అక్రమాలు కానీ లేకపోతే ఎన్నికల్లో స్టాలిన్కు సంబంధించిన విషయాలను చాలా ఎక్కువగా ప్రచారం చేసిన విజయ్ మరి వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్తాడు, ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఈ ప్రభుత్వంలో కూడా ఉంటే ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులోనూ ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కు అన్న సామెత్యందంగా అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ గత ప్రభుత్వం తాలూకా తప్పులను ఎలా ఎండగడతారు, లేకపోతే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది అయితే ఖచ్చితంగా ఆసక్తి రేపుతున్న అంశం అనేది చెప్పచ్చు.